స్వాగతం. ఈరోజు మనం ఒక రకమైన విముక్తికి బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మన చేతిలో ఉన్న సమాచారం ప్రకారం ఇది ఒక 7 దశల ప్రయాణం. మొదటి అడుగులో మనం బాధ్యతను మన చేతిలోకి తీసుకుంటాం. అవును. మధ్యలో మనల్ని వెనక్కిలాగే బాధలనే రాక్షసులతో పోరాడతాం. చివర్లో స్వేచ్ఛ అనే గమ్యాన్ని చేరుకుంటాం. చాలా చక్కగా చెప్పారు. మనం చర్చిస్తున్నది సతిపట్టాన స్మృతి యొక్క 7 ప్రయోజనాలు. అసలు ఈ రోజు మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఈ 7 ప్రయోజనాలు ఏవిటి, మరి ఆ కాలంలో ఇవి ఎందుకు అంత విప్లవాత్మకమైనవిగా పరిగణించబడ్డాయి. సరే, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఖచ్చితంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే సతీ పట్టాన అంటే స్మృతి యొక్క 4 పునాదుల సాధన. ఇది కేవలం ఒత్తిడి తగ్గించుకోవడానికో అంటే ఒక రిలాక్సేషన్ టెక్నిక్ కాదన్నమాట. అస్సలు కాదు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికో చేసేది కాదు. బుద్ధుడు బోధించిన ప్రకారం ఇది విముక్తికి దారితీసే ఒక సంపూర్ణ క్రమబద్ధమైన మార్గం. మీరన్నట్టు ఈ 7 ప్రయోజనాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఒక సాధకుడిని పడిపడిగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి. సరే, అయితే ఆ మొదటి ప్రయోజనంతో మొదలుపెడదాం. చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తోంది. జీవుల శుద్ధీకరణ లేదా సత్తానం విశుద్ధియా. కానీ మన సమాచారం ప్రకారం ఆ రోజుల్లో ఇదొక బాంబు పేల్చినంత సంచలన సృష్టించిందట. అవును. ఎందుకు? అప్పట్లో శుభ్రపడాలంటే దేవుడి దయ కావాలి. కాని ఇక్కడ లేదు, మీ స్నానం మీరే చెయ్యాలి అన్నట్టుగా ఉంది. అసలందులో అంత పెద్ద మార్పేంటి? ఇక్కడే అసలైన విప్లవం ఉంది. ఆ కాలంలోని భారతీయ తత్వశాస్త్రం ఎక్కువగా ఒక సృష్టికర్త చుట్టూ అంటే బ్రహ్మ చుట్టూ తిరుగుతూ ఉండేది. హో, ప్రపంచాన్ని మనల్ని సృష్టించింది ఆయనే కాబట్టి మనల్ని శుద్ధి చేసి విముక్తిని ప్రసాదించగల శక్తి కూడా ఆయనకే ఉందని గట్టిగా నమ్మేవారు. అంటే కర్మసిద్ధాంతాన్ని నమ్మినా కూడా అంతిమంగా మోక్షం ఆయన చేతుల్లోనే ఉందని. సరిగ్గా. అంతిమ మోక్షం మాత్రం ఒక బాహ్య శక్తి యొక్క అనుగ్రహంపై ఆధారపడి ఉంటుందని భావించేవారు. అంటే అప్పట్లో జనాలు మోక్షం మన చేతుల్లో లేదు, అంతా దేవుడి దయ అని అనుకునేవారా? ఖచ్చితంగా అదే. కాని బుద్ధుడొచ్చి లేదు, మీ శుద్ధీకరణ మీ చేతుల్లోనే ఉంది, దానికోసం ఎవరి దయ అవసరం లేదు, మీ మనస్సును మీరే శుద్ధి చేసుకోగలరు అని చెప్పారు. దీనినే ఆయన ఏకాయనో మగ్గో అన్నారు. అంటే ఇది ఒక్కటే మార్గం. ఒక్క ప్రకటనతో ఆ ప్రకటనతో విముక్తి బాధ్యతను ఒక దేవుడు నుండి ఒక బాహ్య శక్తి నుండి లాగి నేరుగా వ్యక్తి చేతిలో పెట్టారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక స్వాతంత్ర ప్రకటన లాంటిది. కాని అది వినడానికి చాలా ఒంటరి ప్రయాణంలా అనిపించడం లేదా? ఒక బాహ్య శక్తి మీద ఆధారపడితే కనీసం ఒక భరోసా అయినా ఉంటుంది. అంతా నాదే బాధ్యత అనుకుంటే అది చాలా భయపెట్టే విషయం కదా? మంచి ప్రశ్న. మొదట్లో అలా అనిపించవచ్చు. కాని లోతుగా చూస్తే ఇది భయపెట్టేది కాదు, శక్తినిచ్చేది. ఎలా? భవిష్యత్తులో ఎవరో వచ్చి మనల్ని కాపాడతారని ఎదురుచూడటం కంటే వర్తమానంలో మనల్ని మనం బాగుచేసుకునే శక్తి మనకుందని తెలుసుకోవడం ఎక్కువ ధైర్యాన్నిస్తుంది కదా? నిజమే. దీనివల్ల సాంప్రదాయ కర్మకాండలు, పూజల నుండి దృష్టి మారి వర్తమానంలో స్మృతిని సాధన చేయడంపై ప్రాధాన్యత పెరిగింది. ఇదొక పెనుమార్పు. సరే, మనం మన ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాం, మన బాధ్యతను మనం తీసుకున్నాం. ఇప్పుడు మనల్ని వెనక్కిలాగే మనసులోని సమస్యలను ఎదుర్కోవాలి. తర్వాతి ప్రయోజనాలు సరిగ్గా దీని గురించే మాట్లాడుతున్నాయి. అవును, 4 రకాల బాధలు. అవును, మన సమాచారం 4 రకాల బాధలను పేర్కొంది. మొదటగా శోకం, శోక మరియు విలాపం, పరిధ్వా గురించి మాట్లాడుకుందాం. ఇష్టమైన వారిని కోల్పోయినప్పుడు కలిగే దుఃఖం. అది చాలా శక్తివంతమైనది. కేవలం దాన్ని మర్చిపో అనడం కాకుండా ఈ సాధన దాన్ని ఎలా ఎదుర్కొంటుంది? ఇక్కడ అసలైన మార్పేంటంటే బాధ నుండి పారిపోవడం కాదు, దానిలోకి నేరుగా చూడటం. అంటే సాధారణంగా మనకు బాధ వస్తే స్నేహితులతో మాట్లాడో, సినిమా చూసో దాని నుండి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాం. అవును, డిస్ట్రాక్ట్ అవ్వడానికి చూస్తాం. సరిగ్గా. కాని సతిపట్టానం మార్గం ఆ దుఃఖాన్ని ధైర్యంగా ఎదుర్కో, అది నీలో ఎలాంటి శారీరక మానసిక మార్పులు తెస్తోందో గమనించు, దాని అస్తిత్వమే తాత్కాలికమని నీకర్థమవుతోంది అని చెబుతోంది. శోక, పరిధ్వవ రెండింటికీ తేడా ఏంటి? శోక అంటే లోపల కలిగే దుఃఖం, ఆ వేదన. పరిధ్వవ అంటే దాన్ని బయటకు ఏడుస్తూ మొత్తుకుంటూ వ్యక్తపరచడం. ఈ సాధనలో సాధకుడు తన దుఃఖాన్ని, ఆ ఏడుపును ఒక ప్రేక్షకుడిలా గమనిస్తాడు. నాకు దుఃఖం వచ్చింది అనగానికి బదులు శరీరంలో, మనసులో దుఃఖం అనే ఒక అనుభూతి కలుగుతోంది అని చూస్తాడు. కరెక్ట్.
ఇది బాధను శత్రువులా కాకుండా ఒక పరిశోధనా వస్తువులా మారుస్తుంది. ఓకే, అది భావోద్వేగపరమైన బాధ. మరి సూటిగా వచ్చే శారీరక నొప్పి అంటే మన సమాచారంలో చెప్పిన దుఃఖ సంగతేంటి? ఒళ్లంతా నొప్పులతో మండిపోతుంటే దాన్ని ప్రేక్షకుడిలా గమనించడం చాలా కష్టం కదా. కష్టమే. ఇక నాలుగవది దోమనస్స అంటే నిరాశ, ఆందోళన వంటి మానసిక వ్యధ. ఇది కూడా అంతే. మీరు చెప్పింది నిజమే, అది కష్టమే. కానీ అసాధ్యం కాదు. ఇక్కడొక సూక్ష్మమైన తేడా ఉంది. సాధన ద్వారా మనం నొప్పిని మాయం చేయలేము, అయితే కాని నొప్పి వల్ల కలిగే బాధను తొలగించగలం. ఉదాహరణకు, కాలికి దెబ్బ తగిలితే అక్కడ నొప్పి అనే ఒక శారీరక స్పందన ఉంటుంది. అది దుఃఖం. కాని ఆ నొప్పికి మనసు ప్రతిస్పందిస్తూ, అయ్యో నాకు దెబ్బ తగిలింది, ఇది ఎప్పుడు తగ్గుతుంది, దీనివల్ల నా పనులన్నీ ఆగిపోతాయని అదనంగా ఒక మానసిక బాధను సృష్టిస్తోంది. అదే అసలైన వేదన. అంటే ఒకదానిమీద ఒకటి 2 లేయర్లన్నమాట. సరిగ్గా. సతిపట్టాన సాధన ఈ రెండింటినీ వేరుచేస్తుంది. సాధకుడు కేవలం నొప్పి అనే స్పందనను గమనిస్తాడు, దానికి మానసిక ప్రతిస్పందనను జోడించడు. అలాగే దోమనస్స అంటే ఆందోళన, నిరాశ వంటి వాటిని కూడా ఆకాశంలో మేఘాల్లా గమనిస్తాడు. అవి వస్తాయి, వెళ్ళిపోతాయి. అవును, అవి వస్తాయి, కాసేపుంటాయి, వెళ్ళిపోతాయి. వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉండటమే ఇక్కడ కీలకం. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మనల్ని శుద్ధి చేసుకున్నాం, మనల్ని వేధించే వివిధ రకాల బాధలను ఎదుర్కోవడం నేర్చుకున్నాం, అంతా బానే ఉంది. కాని మనం సరైన దారిలోనే వెళ్తున్నామనే గ్యారెంటీ ఏంటి? దారి తప్పే అవకాశం ఉంది కదా. చాలా ఉంది. మన సమాచారంలోని 6వ ప్రయోజనం సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానమిస్తున్నట్లుండి విముక్తికి సరైన మార్గంలో ప్రవేశించడం లేదా న్యాయస్స అధిగమాయ. అవును, ఇది చాలా ముఖ్యమైన దశ. ఇక్కడే ఆర్య అష్టాంగ మార్గం ప్రస్తావనకొస్తుంది. అది మనకొక సైద్ధాంతిక చట్రాన్ని, ఒక మ్యాప్ లాంటిదాన్ని ఇస్తుంది. సరైన దృష్టి, సరైన సంకల్పం. అవును, ఆ 8 అంశాలు. ఒక నిమిషం, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. ఆర్య అష్టాంగ మార్గమనేది చాలా ఖచ్చితమైన దారి కదా, సరైన దృష్టి, సరైన సంకల్పం అని స్పష్టంగా ఉంది. మరి అలాంటప్పుడు మన ఆధారం ప్రకారం ఇదొక ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ ఎలా అవుతుంది? ఈ రెండూ పరస్పరం విరుద్ధంగా లేవా? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే ఒక చిత్రమైన విషయముంది. ఆర్య అష్టాంగ మార్గమనేది ఒక హైవే మ్యాప్ లాంటిది. అది మనకు ఢిల్లీ నుండి ముంబై ఎలా వెళ్లాలో స్పష్టంగా చూపిస్తుంది. ఓకే. కాని ఆ హైవే మీద ప్రయాణించేటప్పుడు మన కారుకు ఏ స్పీడ్ సరిపోతోంది, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఎక్కడ గుంతలున్నాయి, ఎక్కడ ఆగాలి అనేది డ్రైవరైన మనమే తెలుసుకోవాలి. అర్థమైంది. అదే ఈ ప్రయత్న దోష ప్రక్రియ. దారి అదే అయినా ప్రయాణం ప్రతి ఒక్కడికి ప్రత్యేకం. అంటే ఆ పటాన్ని చేతిలో పట్టుకుని దారిని మాత్రం మనమే మన సొంత డ్రైవింగ్ స్టైల్లో వెతుక్కోవాలన్నమాట. సరిగ్గా అదే. నైతిక ప్రవర్తననే నియమాలను పాటిస్తూ, స్మృతిని పెంపొందించుకుంటూ ప్రతి సాధకుడు తనకు ఏది ఉత్తమంగా పనిచేస్తుందో స్వయంగా కనుక్కోవాలి. ఉదాహరణకు ఒక సాధకుడికి శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనసు త్వరగా ఏకాగ్రత చెందవచ్చు, కానీ ఇంకొకరికి అది కుదరకపోవచ్చు. వాళ్లకి నడక ధ్యానం మీద దృష్టి పెడితే మంచి ఫలితం రావచ్చు. కరెక్ట్. ఇంకొకరికి తమ ఆలోచనలను గమనించడం ఎక్కువ ఉపయోగపడొచ్చు. అందుకే అనుభవజ్ఞులైన ధ్యాన గురువుల మార్గదర్శకత్వం అవసరం. సాధకుడు తన అనుభవాలను, పొరపాట్లను గురువుతో చర్చిస్తూ తన డ్రైవింగ్ స్టైల్ను మెరుగుపరుచుకుంటాడు. సరే, మనం మన స్వంత మార్గాన్ని కనుగొన్నాం, మన కారును నడపడం నేర్చుకున్నాం. ఇక చివరి గమ్యం ఏమిటి? 7వ ఆఖరి ప్రయోజనం నిబ్బాణ సాక్షాత్కారం. అంటే నిబ్బాణస్స సచ్చిక్రియాయ. మన సమాచారం దీనికి మాయాజాల సూత్రం ఏదీ లేదని చాలా వాస్తవంగా చెప్పింది. అవును, నిబ్బాణమనేది ఎక్కడి నుండో అద్భుతంలా ఊడిపడేది కాదు. అది ఏళ్ల తరబడి క్రమబద్ధంగా, స్థిరంగా సాధన చేసిన దాని పరాకాష్ట. ఉదాహరణకు, ఒక అథ్లెట్ ఎన్నో సంవత్సరాలు కష్టపడి శిక్షణ పొందితే చివరికి ఒలింపిక్స్లో గెలవడం ఎంత సహజమో, అలాగే ఒక సాధకుడు తన మనసులోని రాగద్వేషాలను, అహంకారాన్ని, అజ్ఞానాన్ని నెమ్మదిగా పట్టుదలతో శుద్ధి చేసుకుంటూ వెళ్లగా చివరికి చేరే సహజమైన స్థితే నిబ్బాణం. ఇది వ్యక్తిత్వంలో, ఆలోచనా విధానంలో అంతర్గతంగా జరిగే సంపూర్ణ పరివర్తన ఫలితం. ఈ చర్చను ముగించే ముందు
ఈ సమాచారంలో ఒక కీలకమైన ఆచరణాత్మక సలహా ఉంది. అది చాలామంది విస్మరించే అంశం. ఎప్పుడు సాధన చెయ్యాలనేది, ఎలా సాధన చెయ్యాలనే దాంతో సమానంగా ముఖ్యమని చెప్పబడింది. దీన్ని కొంచెం వివరిస్తారా? మనం దీన్ని ఇలా చూడాలి. ఈ సాధన అనేది అంత తేలికైన ప్రయాణం కాదు. నిజమే. మనసులోని ఎన్నో ఏళ్లనాటి సంస్కారాలు, అణిచిపెట్టిన భావోద్వేగాలు పైకొస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి, గమనించడానికి, వాటిని అధిగమించడానికి చాలా శారీరక, మానసిక శక్తి మరియు దృఢత్వం అవసరం. అంటే శాంతి సమయంలో కోట నిర్మించడం సులభం, కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు కాదు. అలాగే మనం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉన్నప్పుడే ఈ అంతర్గత పనిని చేయడం ఉత్తమం. అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు సాధన చేయడం కష్టమనంటారా? ఖచ్చితంగా. వృద్ధాప్యం, అనారోగ్యం, ఇంద్రియాల శక్తి క్షీణించడం వంటి వచ్చినప్పుడు సాధన చేయడం చాలా చాలా కష్టమవుతుంది. మానసిక శక్తి తగ్గినప్పుడు సాధనలో ఎదురయ్యే నిరాశ, విసుగు వంటి వాటిని అధిగమించడం కష్టం. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మొదలుపెట్టాలి. అవును. ఆరోగ్యంగా, యవ్వనంలో ఉన్నప్పుడే చేసే నిరంతర సాధన భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోడానికి ఒక బలమైన పునాదిని నిర్మిస్తుంది. అది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తే ఇది వ్యక్తిగత శుద్ధీకరణ అనే స్వాతంత్ర ప్రకటనతో మొదలై దుఃఖాన్ని అధిగమించే సాధనాలను సంపాదించుకుని మన స్వంత ప్రయాణ శైలిని కనుగొని చివరికి విముక్తి అనే గమ్యాన్ని చేరుకోవడంతో ముగుస్తుంది. ఒక సంపూర్ణమైన కథలా ఉంది. ఇక్కడ ప్రధానమైన ఆలోచన ఏమిటంటే, సతిపట్ఠాన అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన అనుభవాత్మక మార్గం. ఆ కాలంలోని ఇతర తాత్విక ధోరణులకు భిన్నంగా ఇది విముక్తి బాధ్యతను ఒక బాహ్యశక్తి నుండి వ్యక్తిగత సాధకుడికి బదిలీ చేస్తుంది. సరిగ్గా. విముక్తి అనేది ఎవరి దయతోనో లభించేది కాదు. అది మన స్వంత నిరంతర కృషితో సాధించుకునేది అనే శక్తివంతమైన సందేశాన్ని ఇది ఇస్తుంది.